పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రెండోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసారి హాల్లో ఉన్నదే కాదు ఏకంగా బెడ్రూమ్లో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్న బెడ్రూమ్లో కూడా రెండో టీవీ కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అంతటి తీవ్ర ఆగ్రహం ఎందుకు వచ్చింది? రెండో టీవీ పగలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లబోతున్నారనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందులో పులకేసుకున్న మానసిక సైకో సమస్య మనందరికీ తెలుసు. ఎవరన్నా పచ్చగా ఉంటే సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుపడతా ఉంటే అస్సలు చూడలేడు. తీవ్ర ఆగ్రహం వస్తుంది, అతనికి మెంటల్ వస్తుంది, పిచ్చి వస్తుంది. అసలే గత కొద్ది రోజులుగా ఈ దేశంలో ఉండలేనంటూ మొత్తానికి లండన్కి అయితే పోయాడు, ఏదో ఒక సాకు చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకొని. అయితే ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు లోకేష్ గారు దావోస్లో వరుసగా పారిశ్రామికవేత్తలను కలుస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తల్ని పిలవటం, వాళ్ళు వస్తాము పెట్టుబడులు పెడతామని చెప్పడం, అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒరే స్వామి దావోస్ బాగుపోయినావు అంటే ఇది చెప్పే సుళ్ళు ఏంటంటే ఆడ -5 డిగ్రీలు ఉంటుంది చలి. ఆ చలికి మనం ఆడిపోతాం, చలికి వణికిపోతా ఉంటే ఈడో పెద్ద కుర్రోడ్లాగా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని ముసినోడు అంటాడు. బట్ ఇతను చెప్పిన 75 సంవత్సరాలు నవ యువకుడు కనీసం పైన స్వెటరు కోటు గుట్టు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డ్రెస్లో ఉంటాడో అదే డ్రెస్లో ఆ చలిలో ఆయన పారిశ్రామికవేత్తలను కలుస్తా ఉన్నాడు వరుస పెట్టి పొద్దునే లేచి. కానీ మన డెకాయిట్టు చలి అని చెప్పి దావోస్కి పోయినటువంటి దౌర్భాగ్యం కోడిగుడ్డు మంత్రిని మనందరం చూసాం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజు కూడా బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి కనీసం ఈ దౌర్భాగ్యుడికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పాపాన్ని పోలా. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడు ఎందుకు కలుస్తాడు? అతను ఇట్లాంటి పోర్ట్రెట్టేని అతను చంద్రబాబు నాయుడు గారితో కలవటం, చాలా సంవత్సరాల తర్వాత తన పాత మిత్రుడిని కలిశానంటాం, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రపోజల్ ఆయన ముందు పెట్టడం, దాంతోపాటు ఇక్కడ ఏ యూనివర్సిటీకి కూడా ఆయన పాలక మండలిలో ఉండమని చెప్పి ఆయన కోరటం, ఆంధ్రప్రదేశ్లో ఏ విషయంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ బిల్ గేట్స్ గారి సహకారం కోరటం, ఆయన సానుకూలంగా స్పందించడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. గత 3 రోజులుగా ఏదైతే దావోస్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పారిశ్రామికవేత్తలను కలుస్తూ ఉన్నారో, ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయో, ఇవన్నీ చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కడ దౌర్భాగ్యం స్వామి మళ్ళీ నన్ను రాష్ట్రంలో తిట్టుకుంటారే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమి లే, వడిపోయి లండన్లో కూర్చోన్నాడు టెక్కలుడు. సరే, టెక్కలుడు ఏం కాదే, ఈ రాష్ట్ర ప్రజల సంపదన లక్షలాది కోట్ల రూపాయలు దోచుకొని లండన్ కేమన్ ఐలాండ్స్ ఆ ఏరియాలో దాచుకొని ఆ ప్యాలెస్లు కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి కాబట్టి పోతా ఉన్నాడు. ఈ మాత్రం మనం చూసాం. ఓడిపోయి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ హైదరాబాద్లో ఉంటే కొంత టైము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పక్క రాష్ట్రంలో ఉంటారు అనేవాడు, దౌర్భాగ్య టూరిస్ట్ అనేవాడు. మరి ఈడు బెంగళూరులో ఉంటున్నాడు, ఈయనే ఉండాలి. బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ ఆస్తులు సెటిల్మెంట్లే కాకుండా అక్కడ చెల్లితో ఉన్నటువంటి గొడవలు, వివాదాలు, కాంగ్రెస్తో మెర్జింగ్, కాంగ్రెస్తో పొత్తు, రకరకాల ప్రయత్నాలు బెంగళూరులో కూర్చొని చేశాడు డీకే శివకుమార్ అడుక్కోతో. అది కుదరలా, సెట్ అవ్వాలా. ఇంకా ఈ లోపల లండన్లో కూడా ఆస్తులు ఉన్నాయి, దోసుకున్నటువంటి సంపద ఉందగా ఈడే కష్టపడి వ్యాపారాలు పెట్టింది కాదు. వాటి కోసం లండన్ కూడా ఈ మధ్య 2-3 ట్రిప్పులు వేసాడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. సరే, అతనికి అదే పని పాట తన డబ్బుతో. ఇప్పుడంటే ఇంతకుముందంటే ప్రభుత్వ సొమ్ము తినేవాడు, ఇప్పుడు తన డబ్బుతో కదా అని అనుకోవచ్చు జనం. కానీ తన డబ్బు ఏడుందే, ప్రజల నుంచి దోసుకున్న డబ్బే కదా అది కూడా. మొత్తానికి రేపు అతని కేసుల్లో ప్రూవ్ అయితే పూర్తిగా కోర్టులో అది రికవరీ చేసి మళ్ళీ ప్రజలకే కదా వచ్చేది, దాన్ని కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు ఈ దౌర్భాగ్యుడు. సరేలే, ఇప్పుడు మొత్తానికి లండన్లో కూర్చొని ఇప్పుడు తనకేం పని పట్టలేదు కదా, ఇదేంద్ర నాయన ఇప్పుడు నేనేం పని చేయట్లేదు, కానీ ఇప్పుడు కూడా నన్ను ప్రజలు తిడతా ఉన్నారు. ఎందుకంటే చూసేవారు చూడరా, వాళ్ళిద్దరిని చూడరా, తండ్రి కొడుకు వాళ్ళు ఇవాళ దావోస్లో వెళ్ళి పారిశ్రామికవేత్తలు కలిసి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా పీకేమంటావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు పరిశ్రమలు ఏమైనా తెచ్చామంటారు? ఉన్నాయి పంపించేసావు కదా నువ్వు. అమర్ రాజ్య దగ్గర నుంచి హీరో మోటో కార్ప్ దాకా అనేక కంపెనీలని నువ్వు ఎక్కడి నుంచి తరిమేసావు కదా జగన్మోహన్ రెడ్డి, లులు గ్రూప్ దగ్గర నుంచి అని చెప్పి జనాలు పచ్చిబూతులు తిడతా ఉంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాయన? నేను ఏపీలో లేను, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు, అయినా నన్ను పచ్చిబూతులు తిడతా ఉన్నారు జనం అనేటువంటి ఆగ్రహంతో, ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన ప్యాలెస్లో, లండన్లో ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్నటువంటి హాల్లో ఉన్న టీవీ ఆల్రెడీ నిన్న మొన్న పగలగొట్టిన విషయం మనందరం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏకంగా బెడ్రూమ్లో ఉన్నటువంటి టీవీ కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. తన పార్టీలో ఒకప్పుడు తన సహచరుడు, తన పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మానసిక సైకో వ్యాధికి అతనికి లండన్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం విన్నాం. మరి ఇప్పుడు
కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి ఎలాగో మరేమైనా ఆ ట్రీట్మెంట్కి ఏమైనా తీసుకెళ్తారా? ఇతనికి కొన్ని నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ జరగకపోతే అతను సైపోతాను, అతని మెంటలు, అతని పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అంటే ఇతని గతంలో కూడా నేను దావోస్ పోతున్నా అని చెప్పి లండన్లో దిగేవాడు, ఆమ్స్టర్డామ్లో దిగేవాడు, ప్యారిస్ పోతున్నా అని చెప్పి లండన్లో దిగేవాడు. ఆ రకంగా కూడా ప్రజా సంపదని దుర్వినియోగం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. సరే, ఈ ప్రభుత్వం దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో అతను నిజంగానే ఏదైతే ఫ్లైట్కి కావాల్సినటువంటి ఇంధనం కోసం ఆగాడా, లేకపోతే ఇతను దాచుకోవటం కోసం ఆగాడా అనేటువంటి దాని మీద కూడా అది ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళినటువంటి ట్రిప్పే కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంకెట్ట దోసుకున్నావు, ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే నీలాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ గెలుస్తాడేమో అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి మళ్ళీ రాకుండా దోసుకున్నావు, కానీ దోసుకున్నావు కదా, ఈ రాష్ట్రానికి చేరేందుకు సరే పర్మనెంట్గా నువ్వు అక్కడే లండన్లోనే సెటిల్ అయిపో. ఆల్రెడీ ఎక్కడి నుంచి దోసుకున్నటువంటి సొమ్ము అంతా ఆల్మోస్ట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు కదా, శాశ్వతంగా రాజకీయాలు విరమించుకొని నువ్వు నీ శాస జీవితాన్ని లండన్లోనే గడిపి రాష్ట్రాన్ని కాపాడు జగన్మోహన్ రెడ్డి.